హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ఓ లేటెస్ట్ ట్రెండ్ పై మేము అందిస్తున్న ఒక స్పెషల్ స్టోరీని చూసేద్దామా. సొంతిల్లు అందరి కళ. ఇంటి కొనుగోలులో ఎన్నో సందేహాలు. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలా? గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనాలా? నిర్మాణ దశలో అయితే అభిరుచి మేరకు మార్పులు చేసుకోవచ్చు. నిర్మాణ దశలో ఇంటి ధర తక్కువగా ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంటి విలువ పెరుగుతుంది. నిర్మాణం పూర్తయిన ఇంటిని కొంటే వెంటనే గృహప్రవేశం చేయవచ్చు. నిర్మాణం పూర్తయిన ఇంటిని కొంటే ఇక ఇంటి అద్దె భారం తప్పుతుంది. సొంతిల్లు అందరి కళ. సామాన్యుడి నుంచి మొదలు ధనవంతుల వరకు తమ కలల సౌధమైన సొంతింటిని తమ బడ్జెట్ మేరకు వారి అభిరుచి ప్రకారం ఉండాలని అనుకుంటారు. సామాన్య మధ్యతరగతి వారైతే దాదాపు జీవితంలో ఒక్కసారి మాత్రమే సొంతం చేసుకునే సొంతింటి విషయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తమకు అందుబాటు ధరలో నచ్చిన ప్రాంతంలో ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే సొంతిల్లు తీసుకునే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలా లేక అప్పటికే నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుక్కోవాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులకు ఏది అనుకూలం అన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిర్మాణ రంగం మంచి జోరు మీద ఉంది. హైదరాబాద్, విజయవాడతో పాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాల్లో కొన్ని వేల కొత్త ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన ఇంటిని తమకు కావలసిన దశలో ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇంటిని కొనడం వల్ల కొన్ని ప్రయోజనాలను పొందవచ్చునని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ సమయంలో ఇంటిని కొంటే నచ్చిన ఫ్లోర్ మనకిష్టమైన దిక్కుకు ఉండేలా ఎంచుకోవచ్చు. ఇక నిర్మాణ దశలో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా ఇంటి ధర కూడా కొంతమేర తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ప్రారంభ దశలో అయితే ఇంటిని తమకు కావలసిన రీతిలో కట్టించుకోవచ్చు. నిర్మాణ సమయంలో మాత్రమే ఇటువంటి సౌలభ్యం ఉంటుంది. నిర్మాణ సమయంలో ఇంటిని కొనడం వల్ల అది పూర్తయ్యేసరికి కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్లు పడుతుంది. ఆ సమయంలో ఇంటి ధర సుమారు 20 నుంచి 30% వరకు పెరుగుతుంది. అంటే ఇంట్లోకి వెళ్లకముందే మన స్థిరాస్తి విలువ పెరుగుతుందన్నమాట. అయితే నిర్మాణ సమయంలో ఇంటిని కొనుగోలు చేయటం వల్ల బిల్డర్ గడువులోపు ఇంటిని పూర్తి చేస్తాడా అనే సమస్య కూడా ఉంటుంది. అంతేకాదు నిర్మాణ సమయం నుంచే హౌస్ లోన్ కోసం నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉండడం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయని రియల్ రంగ సంస్థలు చెబుతున్నాయి. అందులో ప్రధానంగా ఇంటిని కొన్న వెంటనే గృహప్రవేశం చేయవచ్చు. ఇంటి కోసం ఏమాత్రం ఎదురు చూడాల్సిన పని లేదు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న గృహాల ధరలే తక్కువగా ఉన్నాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. సిమెంట్, స్టీల్ వంటి ముడి సరుకుల ధరలు పెరుగుదల దృష్ట్యా కొత్త ప్రాజెక్టులో ఎక్కువ ధరలు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే నిర్మాణం పూర్తయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేయటం వల్ల ఒకేసారి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి గురించి ఆలోచించాలి. మరోవైపు ఇంటిని మన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసుకోవాలంటే అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే వీటన్నింటినీ బేరీజు వేసుకుని నిర్మాణ సంస్థను బట్టి నిర్మాణంలో ఉన్న ఇంటిని లేదంటే తమ బడ్జెట్కు సరిపోయే కోరుకున్న విధంగా ఉండే నిర్మాణం పూర్తయిన గృహాన్ని కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.